ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళ బండి పార్క్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర మీరు చూసారు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చూసారు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకొచ్చినాం అధ్యక్ష. భూమి మీద పెడితే కార్లు సరిపోతలేదని ఈరోజు కేబీఆర్ పార్క్ లో వాకింగ్ వచ్చే వాళ్ళకు మీరు పంజగుట్ట నుంచి టువర్డ్స్ జూబ్లీహిల్స్ పోతుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్లో 20 లెవెల్స్ లో కార్లు పార్క్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో ఈరోజు పార్కింగ్ చేసినాం. అది అక్కడ చాలా మందికి సులువైపోయింది. ఈ మధ్యనే మనం నాంపల్లి ప్రాంతంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇనాగరేట్ చేసుకున్నాం. సో ఇదన్నీ కూడా రిఫార్మ్స్ లో భాగంగా, ఒకటి వాహనాలు ప్రయాణించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, రెండు నిలుపుకోవాలనుకున్న వాహనదారులకు రోడ్డు మీద లేకపోతే ఇతర ప్రాంతాలలో పార్కింగ్ లేకపోవడం వల్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఒక కారులో ఒక్కొక్కరు ప్రయాణించే కంటే మల్టీ ట్రాన్స్పోర్టేషన్ అంటే మెట్రో కానీ ఇతర బస్సులు కానీ ఇవి కానీ ఫ్రీగా ప్రయాణించడానికి అవసరమైన ప్రయాణాలు కూడా ఈరోజు మనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా సిటీని కంప్లీట్గా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏదైతుందో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్గా మారుస్తున్నాం స్పీకర్ సార్. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఎవరికైతే భూమి ఉందో, ఎవరైతే పరిశ్రమల కోసం 50 ఏళ్ళ 60 ఏళ్ల కింద కొనుగోలు చేసిండ్రో మీ పరిశ్రమలో ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కి మీరు తరలించుకోండి, ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఈ భూములను మీరు మల్టీ జోన్ కింద కన్వర్షన్ ఇస్తాం, దానికి ప్రభుత్వం కొంత ఛార్జ్ చేస్తుందని మేము ఒక జీవో తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ తెచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. ఇవేవి భూములు దారదత్తం కాదు. వాళ్ళు 30, 40, 50 ఏళ్ల కింద పరిశ్రమల కోసం కొనుక్కున్న భూములను వినియోగ మార్పిడి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వాటిని మల్టీ జోన్ కన్వర్షన్ చేస్తున్నాం. మేము యజమాన్యపు హక్కులు ఎవరికి అందిస్తలేము. అవి కూడా నోటిఫైడ్ చేసిన పరిశ్రమలను కూడా ఆ జీవోలో నోటిఫై చేసిండు మా మంత్రి గారు. కాబట్టి దీన్ని కూడా ఈ నగరంలో ఉండే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నార్థన్ పార్క్ ఆల్మోస్ట్ ఆమోదం తెలిపింది. హైవే నెంబర్, నేషనల్ హైవే నెంబర్ కూడా ఉంది, ఇచ్చింది 161 AA. సో 160 కిలోమీటర్స్ కి ఇప్పుడు ఈ రోజు నేషనల్ హైవే అథారిటీ కింద రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కట్టడానికి ఇచ్చి ఇప్పుడు సదరన్ పార్ట్ కూడా అడుగుతున్నాం. అది 360 కిలోమీటర్లు రాబోతుంది అధ్యక్ష. ఈ 360 కిలోమీటర్లు ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్, రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్స్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్స్ వేస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి కొంగర కలాన్ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా 50 కిలోమీటర్లు ఈ రోజు 100 మీటర్లతోని మనము ఈరోజు రేడియల్ రోడ్ 1 వేసుకుంటున్నాం అధ్యక్ష. రెండవది హిమాయత్ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ జంక్షన్ లో మనం హైదరాబాద్ హబ్ కింద క్రియేట్ చేసి ఒకటి లెఫ్ట్ కు చందన్వల్లే సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్, అక్కడి నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ ఒకటి వేసుకుంటున్నాం. అక్కడి నుంచి మూసీ మీదకి అంటే హిమాయత్ సాగర్ లో మూసీ మీదకి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఈ రోజు మనం ఎలివేటెడ్ కారిడార్ వేసుకుంటున్నాం అధ్యక్ష. సిటీ మధ్యలో నుంచి ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈ రోజు మీకు హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లికి పోవాలంటే రామోజీ ఫిలిం సిటీ వైపు నుంచి వెళ్తే 69 కిలోమీటర్లు అవుతుంది. పటాన్ చెరువు నుంచి పోవాలని అంటే దాదాపుగా మీకు 80 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష. 90 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ మధ్యలో నుంచి వెళ్తే 35 కిలోమీటర్లనే మనము నార్సింగ్ నుంచి మనం డైరెక్ట్ గా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎలివేటెడ్ కారిడార్ లో మనం చేరుకుంటాం అధ్యక్ష. సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్లాలన్నా సుదూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు చార్మినార్ గౌలిగూడ బ్రిడ్జ్ దగ్గర ఒక ట్రంపెట్ వస్తుంది, చాదర్గట్టు బ్రిడ్జ్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, నాగోల్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, అంబర్పేట్ జంక్షన్ లో మీకు ఒక ట్రంపెట్ వస్తుంది. అంటే సిటీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఎలివేటెడ్ కారిడార్ ఎక్కేసి సిటీ బయటకు వెళ్ళడానికి అవసరమైన ప్రయాణం చేయడానికి ఈరోజు సిటీ మధ్యలో నుంచి ఒక బ్రహ్మాండమైన ఎలివేటెడ్ కారిడార్ ఆల్ అలాంగ్ విత్ మూసీ
మన భూసేకరణ కూడా ఎక్కువ ఉండదు. ఎలివేటెడ్ కారిడార్ మూసీతో పాటు చేసుకుంటే మూసీ సుందరీకరణతో పాటు మూసీ బఫర్ జోన్ లో మనము యాక్టివిటీ జోన్ కింద మార్చుకొని ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకుంటే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది అధ్యక్ష. ఈరోజు మూసీలో ఫ్రెష్ వాటర్ ని ఫ్లో చేయడానికి గోదావరి జలాలను 20 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. 17.5 టీఎంసీలు తాగునీటి కోసం, 2.5 టీఎంసీలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పోసి మూసి మొత్తం ఆ నీళ్లను ప్రవహిస్తే కింద నల్గొండలో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఒక ఫ్రెష్ వాటర్ ని ఫ్లో చేస్తాను. మూసీలో ఉన్న కాలుష్యం ఈరోజు నగరంలో ఉండే అన్ని డ్రైనేజ్ వ్యవస్థలన్నీ అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష. నగరంలో 783 స్క్వేర్ కిలోమీటర్లు టెరేన్ ఇట్లు ఉండడం వల్ల ఇక్కడ ఉండే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వర్షాలు కానీ, కాలుష్యం నీరు కానీ, పరిశ్రమల నీళ్లు కానీ మూసీలకే వచ్చి చేరుతున్నాయి అధ్యక్ష. ఈ రోజు ఈ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం అరెస్ట్ చేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ వాటర్ ని ట్రీట్ చేసి ఆ వాటర్ ను కూడా హైదరాబాద్ నగరంలో కన్స్ట్రక్షన్ పరిశ్రమలకు వాడాలని, ఇండ్లు కట్టుకోవడానికి, నిర్మాణాలకు వాడడానికి, పరిశ్రమల నీళ్లు వాడడానికి, డేటా సెంటర్స్ కు నీళ్లు చాలా అవసరం అధ్యక్ష. ఈ గ్రే వాటర్ ని డేటా సెంటర్స్ కి ఇవ్వడానికి ఈ రోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఈ నగరాన్ని మొత్తం ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ లో పెరి అర్బన్ రీజియన్, ఈ పెరి అర్బన్ రీజియన్ లో కూడా పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ క్రియేట్ చేసినాం. అది 10,000 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్,